అన్నదా చిరంజీవి గారిని చూస్తే ఈర్సి వచ్చేస్తుంది, కడుపు మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే మేమే ముసలోళ్ళగా అయిపోయాం. అన్నయ్య మాత్రం చాలా యంగ్గా 25 years కుర్రోడు ఏ రకంగా ఉంటాడో ఆ టైప్లో చాలా అందంగా యంగ్గా చాలా స్మైల్గా ఎక్కడా కూడా అదే ఇతను ఈ వయసోడా అని చెప్పి అనిపించుకోకుండా అద్భుతంగా కనపడుతున్నాడు. కెమెరా చాలా చాలా క్వాలిటీగా ఉంది. మరి కావాలని చేశారా లేకపోతే అన్నయ్య అలా ఉన్నాడా? చాలామంది అంటున్నారు షూటింగ్లో చేసిన వాళ్ళు అన్నయ్య చాలా యంగ్గా కనపడుతున్నారు, చాలా స్మార్ట్గా చాలా చక్కగా 6 pack ఉన్న 25 years కురోళ్ళ కనపడుతున్నాడు అంటే ఆశ్చర్యపోతున్నాం. ఆ రకంగానే ఈర్చి కూడా పడుతున్నాం. సార్ మరి ఆ సాంగ్ విషయానికి వస్తే ఎక్కడో కాపీ కొట్టానని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది మనస్తత్వం బాగాలేదు కొంతమందికి, ఎందుకంటే నీచుల్లా తయారైపోయారు. ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ ఈ పెద్ద యాక్టర్లో మనకి గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి మీద కూడా ఇలా ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అలాగే మన ప్రభాస్ గారిని వీళ్ళందరినీ ట్రోల్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకు పని లేదు వాళ్ళకి, ఏ పని పాటు లేకుండా చేస్తున్నారు. లేకపోతే ఎక్కడ కాపీ కొట్టిందని మనం ఎంతమంది చూసాం కదా, చాలా సంవత్సరాలు సినిమాలు చూస్తున్నాము. ఎక్కడో కూడా రాగం కలితే రాగాలు కొన్ని అనేక రకాల రాగాలు శృతులు ఉంటాయి. అవి ఎక్కడో చూసినట్టు ఎక్కడో విన్నట్టు ఉందంటే సూపర్ హిట్ సాంగ్ అని అర్థం అన్నమాట. సార్ ఇప్పుడు చిరంజీవి ఈ సినిమా నుంచి ఏ సాంగ్ వచ్చినా ముందు కూడా ట్రోల్ చేశారు, అది రాను రాను స్లో పాయిజన్ అయిపోయింది సాంగ్ మీసాల పిల్ల కూడా. మరి ఈ సాంగ్ కూడా అట్లా పేలిపోద్ది అంటారా? పేలిపోయింది. ఇప్పటికే పేలిపోవడం ఏంటి, పేలిపోయి ప్రతి ఒక్కరు అక్కడ చూసినోటే 10 సార్లు చూస్తున్నాడు. నేనే ఇప్పుడు 5-6 సార్లు చూశాను. మళ్ళీ చూసి ఎప్పుడు చూసినా కొత్తగానే కనపడుతుందంటే అంత బ్రహ్మాండంగా ఉంది ఆ సాంగ్. అంత చక్కగా, అంత రొమాంటిక్గా, అంత స్మైల్గా, అంత యంగ్గా మా అన్నయ్య చేస్తుంటే చిరంజీవి గారు పడవ పైన వస్తూ ఉంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా ఇలా టచ్ చేస్తే చాలా పడవ మూవ్ అయిపోతుంది. చిరంజీవి గారికి ఎక్కువగా స్టప్పులు వేయటం అది బాగుండిద్ది, దీనిలో స్టప్పులు లేవు ఏమి లేవు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ ఆస్వాదించాలంటే ఆ దిల్లు ఉండాలి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ అంత అద్భుతంగా ఉంది. ఆ సాంగ్లో స్టెప్పులు ఎక్కడ ఉంటాయండి నాకు అర్థం కాదు. చిరంజీవి స్టెప్పులా కాకపోతే ఆ సాంగ్కు సరిపడా స్టెప్పులు ఇస్తున్నాడు. ఆ సాంగ్కు సరిపడా ఎక్స్ప్రెషన్ కానీ, ఆ స్మైల్ కానీ, ఆ స్టైల్ కానీ, నిజంగా చిరంజీవి గారి స్టైల్ రావాలంటే చాలా కష్టం చాలామందికి. ఇప్పుడు చిరంజీవి గారు కుర్రోళ్ళతో పోటీ పడుతున్నాడు ఇప్పుడున్న కుర్రోళ్ళతో. కాబట్టి ఆయన చేసిన ఆ సాంగు ప్రసాద్ అనే సాంగ్ ఇప్పుడు ఎంత అద్భుతంగా వెళుతుంది ముందుకు చూడండి ఒకసారి. అంతే చక్కగా పాత సినిమాల్లో ఎప్పుడు 1990 ఆ మధ్యకాలంలో ఒక అద్భుతమైన మంచి ఫ్యామిలీ సినిమాలో వచ్చిన సాంగ్ లాగా, ఒక లవ్ సినిమాలో వచ్చిన సాంగ్లో ఉంది ఇది. చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నాం సంక్రాంతికి. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు యువతతో ఇప్పుడున్నటువంటి ప్యాన్ ఇండియా సూపర్ స్టార్లు అందరితోనే పోటీ పడబోతున్నాడు. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం. థ్యాంక్ యూ.